I've been down with fever, so I don't believe in excuses. So ఒక డే గ్యాప్ ఇచ్చిన ఫీవర్ కాదు కోల్డ్ సోర్ థ్రోట్. సో ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ క్యాన్, gargling with salt water and all that. I look not very flattering, but I'm still gonna go ahead and do this. అర్థమవుతుందా? సో ఫస్ట్ థింగ్, హౌ డూ కమ్ అప్ విత్ ఐడియాస్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. See, the fundamental premise of ideas is don't go for the perfect idea. You have to overburden your brain. ఉన్న ఐడియా ఒకటే పర్ఫెక్ట్ ఐడియా ఏడికెంచి ఎతకాలి. ఇది పెళ్ళి కాదు, పర్ఫెక్ట్ పర్సన్ ఎతికి పెళ్ళి చేసుకోనికే. ఇది ఐడియా అన్నప్పుడు ఇన్ఫినిట్ ఉండాలి. అట్లాంటప్పుడు ఒక పేపర్ తీసుకొని బరికి పడేయాలి. ఇష్టం ఉన్న బ్యాడ్ ఐడియాస్ ఫస్ట్ గెట్ త్రూ బ్యాడ్ ఐడియాస్. మీ భయం ఏంటంటే గుడ్ ఐడియాకి మీకు అడిక్షన్ ఉంది. మీకు డ్రగ్స్ కంటే ఎక్కువ అడిక్షన్ గుడ్ ఐడియా గ్రేట్ ఐడియాకి ఉంది. దానివల్ల మీరు జీవితంలో ముందుకెళ్ళరు. సో బ్యాడ్ ఐడియాస్తో ప్రేమలో పడండి, బ్యాడ్ ఐడియాస్ రాయండి. బ్యాడ్ ఐడియాస్. ఒక పాము ఒక మంగీస కొట్టుకుంటుంది, ఇట్లా గలీజ్ ఇష్టం వచ్చిన ఐడియాస్ రాయండి స్టోరీస్కి. ఆఫ్టర్ యూ రైట్ 100 ఆఫ్ దీస్, అప్పుడు గుడ్ ఐడియాస్ ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ ఓవర్ పవర్ చేసి నీ బ్రెయిన్ నుంచి వస్తాయి. ఇది నువ్వు నమ్మవు, ఎందుకంటే నువ్వు చెయ్యవు, ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్ ఐడియా కోసం ఎతుకుతావు. ఐఎమ్ సారీ, నేను కొంచెం సీరియస్గా బిట్టర్ ట్రూత్ని చాలా హార్ష్గా ఉన్నట్టు మాట్లాడతా, ఎందుకంటే నీకు జీవితాంతం కరెక్ట్గా నాలెడ్జ్. ఇట్లా పర్ఫెక్ట్గా ఏం చెయ్యాలంటే స్టెప్ 1 అని చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు. అది కాదురా బాబ్జీ, ఇట్లా చేయరా బాబ్జీ అని చెప్పేటోళ్ళు ఎవరు లేరు. నేను అట్లనే చెప్తా. నీకు నచ్చకపోతే ఇట్స్ పర్ఫెక్ట్. గుడ్ స్ట్రైట్ అప్ ట్రూత్ ఫస్ట్ అప్ నచ్చదు, కానీ అదే మనకు మంచిది. ఓకే, ఆల్సో నేను జర కోల్డ్లో ఉన్నా, చాలా హార్ష్గా నిజం మాట్లాడుతున్నా. ప్లీజ్ అర్థం చేసుకో, ఇదే నిజం. నాకు తెలిసిన కొంత విజ్డమ్. నేనైతే స్ట్రీట్ నుంచి స్టూడియో వరకు వచ్చినా కదా, నా ఫిలిం బయటకు వస్తుంది కదా. బ్యాడ్ ఐడియాస్ ఆర్ ద వే టు గుడ్ ఐడియాస్. సో గుడ్ ఐడియాస్ ఆర్ మీడియోకర్ ఐడియాస్ ఆర్ యావరేజ్ ఐడియాస్ అని జడ్జ్ చేసుకోకుండా పేజీలు నింపి పడేసాయి. బ్యాడ్ ఐడియా ఫిల్టర్ లేకుండా రాస్తూనే ఉండు, అసలు ఆలోచించకుండా ఇష్టం వచ్చింది రాయి. అట్ సమ్ పాయింట్ ఆటోమేటిక్లీ నువ్వు స్ట్రెయిన్ అవుతావు. స్ట్రెయిన్ అయిన దాన్ని కూడా క్రాస్ చేయాలి. అప్పుడు మంచి ఐడియాస్ వస్తాయి, ఆటోమేటిక్లీ గుడ్ ఐడియాస్ వస్తాయి. ఓకే, ఇన్ అ నట్షెల్ దీంట్లో ఇంకా డెప్త్ ఉంటుంది, బట్ ఇదైతే స్టార్టింగ్ పాయింట్. యా, అండ్ ఐ విల్ ఆల్వేస్ గివ్ యూ ద బేసిక్ టు ఎంటర్ ఇట్, టు టేక్ యాక్షన్. I'm not going to give you the entire depth of it, because each of these is a separate topic, and someday in workshop for each of these individual things తీసుకుంటా. But this is the basis of finding great ideas. The way to finding a great idea is to first go through bad ideas just by not filtering. నీ ఫస్ట్ ఐడియానే గ్రేట్ ఉంటుందేమో, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. జస్ట్ గో త్రూ a lot of bad ideas. Just keep writing. Don't filter. Just keep going and then you'll get to the great ideas. Another question మనకు వచ్చింది, హౌ టు షూట్ అ సీన్. బేసికలీ ఒక సీన్లో అప్స్ డౌన్స్ ఉంటాయి. ఇదైతే డెప్త్ అమ్మా. నువ్వు ఇఫ్ యూ లెర్న్ హౌ టు షూట్ అ సీన్, నువ్వు డైరెక్టర్ అయిపోయి ఆల్ ది వే వెళ్ళొచ్చు. నువ్వు ఏ లెవెల్లోనన్నా గేమ్ ఆడొచ్చు. ఇది ఎవ్వరికి రాదు. ఇగో నేను చెప్తున్నా, సీన్ షూట్ చేసుడు ఎవ్వరికి రాదు. సో ఫండమెంటల్ ప్రిమైస్ ఆఫ్ అ సీన్ ఎంగేజింగ్ ఉండాలి. ఎట్లా ఎంగేజింగ్ చేస్తావు అనేది నీ చేతిలో ఉంటుంది. ఎట్లన్నా చేయొచ్చు. నువ్వు స్లోమో వాడతావా, లేకపోతే జంప్ కట్స్ వాడతావా, లేకపోతే జస్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్ వాడతావా, ఇవన్నీ టెక్నిక్స్ నీ ఇష్టం. రూల్ లేదు. నువ్వు ఒకటే ప్రిమైస్, సీన్ని ఎంగేజింగ్ చేయాలి. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, లైక్ 180 డిగ్రీ రూల్. ఫస్ట్ ఇమీడియట్గా యూట్యూబ్కి వెళ్ళి 180 డిగ్రీ రూల్ అంటే ఏంది అని చూడు. ఈ రూల్ నువ్వు నేర్చుకోవాలి. బేసికల్లీ నేను ఒక హ్యాక్ ఏం ఫాలో చేస్తా అంటే, ఒక సీన్ జరుగుతుంటే ఆ సీన్కి ఒకటే సైడ్ పెడతా కెమెరా. క్లోజప్ చేసినా ఏం చేసినా ఇటు సైడే ఉండి చేస్తా, అటు సైడ్ వెళ్ళా. దీన్ని 180 డిగ్రీ రూల్ అంటారు. సింపుల్గా చెప్తున్నా, నీ ముందర ఒకటి జరుగుతుంటే, నీ ముందర 10 మంది కొట్లాడుతున్నా 10 మందికి ఒక సైడే ఉండాలి. నువ్వు ఊరికే అటు ఇటు దూకుతా ఇష్టం ఉన్నట్టు నాకు ఫ్రేమింగ్ దొరికింది మంచిగా అవుతలా యూతలా అనేది ఎడిట్లో నీట్గా వాడదు. ఒకటే సైడ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ద 180 డిగ్రీ రూల్. ఇది ఫండమెంటల్ టెక్నికల్ ప్రిమైస్ 180 డిగ్రీ రూల్ అనేది. దీని తర్వాత ఈ 180 డిగ్రీ రూల్ తర్వాత ఇష్టం వచ్చింది చేయొచ్చు. హౌ టు షూట్ అ సీన్ అనేది దానికి ఒక రూల్ లేదు. నీ పద్ధతి నీది. అయితే కొన్ని ఉంటాయి. ఒక సీన్లో స్టార్ట్ మిడిల్ ఎండ్ ఉంటుంది, అండ్ అలాంగ్ ద వే జర్నీ ఉంటుంది. అప్స్ రావాలి, డౌన్స్ రావాలి, కాన్ఫ్లిక్ట్ రావాలి, ఎంగేజ్ అవ్వాలి. ఇది ఎవ్వరికి చేయనికే రాదు. చేసినోడు టాప్లో ఉంటాడు. చేయగలిగినోడు నీకు చెప్పలేడు బ్రో.
నీకు చెప్పగలిగేటోడు ఆడు చెయ్యలేడు. ఇది ప్రాక్టీస్తో వస్తుంది. హౌ టు డూ ఇట్, జస్ట్ గివ్ ఇట్ టు మీ బేబీ. లైఫ్కి పర్పస్ చెప్పు బేబీ అంటే కష్టం కొంచెం. ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి. ఇట్లా ఫ్లాట్గా వెళ్ళొద్దు. అప్స్ అండ్ డౌన్స్ ఎట్లా ఉండొచ్చు అంటే, అమ్మ నిన్న రాత్రి నాన్న ఎక్కడికి వెళ్ళొచ్చాడు, ఎందుకు రా వదిలే నీకు ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతావు, చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళొచ్చాడు, ఎందుకు అడుగుతున్నారు అట్లా, ఎక్కడికి వెళ్ళొచ్చాడమ్మా, వెళ్ళి పడుకోరా నువ్వు. సైలెన్స్. సరే పడుకుంటాలేమ్మా, సారీ. లేదమ్మా నాకు తెలియాలి, ఎక్కడికి వెళ్ళొచ్చాడు చెప్పు, నిన్న రాత్రి ఇట్లా నువ్వు ఎట్లా సైకిల్ లేపుతావో నీ ఇష్టం బ్రో. ఎంత స్టూపిడ్ వెళ్తావో నీ ఇష్టం, ఎంత స్మార్ట్ వెళ్తావో నీ ఇష్టం. ఇంటెన్సిటీ లెవెల్ 10 హిట్ అవ్వాలి, లెవెల్ 2 హిట్ అవ్వాలి, లెవెల్ 50 హిట్ అవ్వాలి. ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అదొక అందమైన మిశ్రమం. ఎట్లా చేస్తావా నీ చేతి వదిలిపెడతా. ఇప్పుడే నేను స్టూపిడ్ అయి చూపించిన నీకు. ఐ షోడ్ యూ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. యూ క్యాన్ డూ ఎనీథింగ్. వన్ క్విక్ వే ఈజ్ మూవ్ క్యారెక్టర్స్ అలాట్. ఒకటి స్టాటిక్ పెట్టొద్దు క్యారెక్టర్స్ ఒకటే దగ్గర ఉండి మాట్లాడితే కొద్దిగా స్ట్రెయిన్ అవుతుంది. సో మూవ్ యువర్ క్యారెక్టర్స్, మేక్ ఇట్ డైనమిక్. సడన్లీ సీన్, ఇంకోటి స్టార్ట్ ద సీన్ లేట్ అండ్ ఎండ్ ఇట్ ఎర్లీ. సీన్ మొత్తం మొదటి నుంచి పెట్టక్కర్లే ఎడిట్లో. నువ్వు షూట్ చేసినా ఎడిట్లో లేట్గా స్టార్ట్ అవ్వచ్చా అని చూడు. పాయింట్ ఆఫ్ ద సీన్ ఏదో తొందరగా అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ రూల్స్ పక్కన పెట్టి కూడా నువ్వు ఎంగేజ్ చేసినంత వరకు, ఎమోషన్ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేసినంత వరకు ఇట్స్ ఆల్ ద రైట్ ఆన్సర్. సో see, it's a vague question how to shoot a scene. There is no right answer. The only thing I can tell you is shoot it, edit it and see it for yourself. This is one way to look at it. Yeah. మార్కెటింగ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. మార్కెటింగ్ గురించి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను ఫండమెంటల్ ప్రిమైస్ ఆఫ్ మార్కెటింగ్ ఒకటే చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నోరిప్పి మాట్లాడాలి. నువ్వు కెమెరా ఇట్లా సెల్ఫీ కెమెరా పెట్టుకొని ఒక బోరింగ్ సెంట్రల్ ఫ్రేమ్ పెట్టినా నీ కాంటెంట్ చూసేటోళ్ళు చూస్తారు. కన్సిస్టెంట్గా మార్కెట్ చేయాలి, ఆనెస్ట్ ఉండాలి, ఎక్కువ నీ బ్రెయిన్లోకి వెళ్ళి ఆలోచించొద్దు. జస్ట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ టాక్ అండ్ బీ ఆనెస్ట్. జనరలీ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ, సో దట్ నీకు భయాలు ఉండవు మాట్లాడేటప్పుడు. నువ్వు ఏం తప్పులు చేసినా, ఏం ఫ్లాస్ ఉన్నా యాజ్ ఇట్ ఈస్ చూపించుకో. అండ్ పీపుల్ విల్ అప్రిషియేట్ ద ఆనెస్టీ అండ్ ద ఇంటిగ్రిటీ అండ్ దే విల్ క్యాచ్ ఇట్. ఇట్స్ ద సేమ్ లైక్ ఐడియాస్ మ్యాన్. మార్కెటింగ్కి రూల్ లేదు. వాల్యూమ్ చాలా చేయాలి, క్వాలిటీ రీజనబ్లీ గుడ్ చేయాలి. ఎక్సలెంట్ క్వాలిటీ ఒక వీడియో కన్నా రీజనబుల్ క్వాలిటీ చాలా వీడియోస్ ఇస్ మచ్ బెటర్. సో మార్కెటింగ్ ఆల్సో 360 degrees చేయాలి. అందరి దగ్గరికి వెళ్ళాలి, నీది నువ్వు చేయాలి. సి దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. యూ గోట్ హ్యావ్ అ బడ్జెట్ ఫర్ మార్కెటింగ్. మీమ్ పేజెస్ యూజువల్లీ ఏం చేస్తారంటే మీమ్ పేజెస్లో కాంటెంట్ కొద్దిగా పుష్ చేస్తారు, అక్కడ నుంచి ఆర్గానిక్గా పెరుగుతుంది. సో దిస్ ఆర్ సమ్ ఫండమెంటల్ వేస్. ఇవన్నీ ఉన్నాయి. యూ జస్ట్ గో అండ్ ఫాలో సమ్ సోషల్ మీడియా మార్కెటింగ్ పేజెస్ అండ్ యూ విల్ గెట్ సమ్ ఐడియాస్. బట్ రియల్లీ ది ఓన్లీ fundamental premise is open your mouth and talk before you get into your brain, man. Marketing or anything creative is nothing to do with knowing what is the right thing to do. It is just about expressing yourself. I know it feels like a hack. నేను ఎగ్జాక్ట్గా నీకు ఆన్సర్ ఇస్తలేను, కానీ థింగ్ ఏంటంటే బుజ్జి నువ్వు ఫస్ట్ స్టెప్ తీసుకోనికి ఇదే చేయాలి, నోరిప్పి మాట్లాడాలి. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద వేస్ టు మార్కెట్ లో బడ్జెట్ ఫిలిం? నువ్వు తీసినావా లో బడ్జెట్ ఫిలిం? ఫస్ట్ లో బడ్జెట్ ఫిలిం తీస్తే నువ్వు మార్కెట్ చేయొచ్చు. ఆ తీసుడులో నీకు ఆల్రెడీ ఐడియాస్ వస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ నా ఫస్ట్ డెమో ఫిలింకి నేను స్టార్స్ లేరు కాబట్టి ఆడ ఈడ అడక తిన్నాం, తాగే పైసలు కూడా పెట్టినాం, ఒక్క ప్లేట్లో అన్నం తిన్నాం, గల్ల కూడా పల్ల కొట్టినాం, సినిమా తీసినాం, మేము సినిమా తీసినాం అని ఒక పాట రాసినాం అబౌట్ హౌ వీ మేడ్ ద మూవీ, అండ్ దాట్ బికేమ్ అవర్ మార్కెటింగ్ పిచ్ అండ్ దాట్ గాట్ మీ అ లాట్ ఆఫ్ people interested and all. So there is no one rule, especially low budget annappudu you have nothing to lose. So just keep creating a lot of noise, get the right people to come on board. One thing that helps is have faces that are already popular. More than marketing, బాబ్జీ, మేక్ అ గ్రేట్ ప్రోడక్ట్. నువ్వు ఏదో ఇష్టం వచ్చింది చేసి దాన్ని మార్కెట్లో అమ్మాలి అంటే అమ్ముడు పోదు. గ్రేట్ ప్రోడక్ట్ ఉంటే, అండ్ గ్రేట్ ప్రోడక్ట్ ఎట్లా తయారు చేస్తామనేది నేను చాలా విధాలుగా చెప్తూనే ఉంటాయి. ఈ ఛానల్లో చూస్తూ ఉండండి. యూ కెన్ జస్ట్ ఫాలో వాట్ ఐ గివ్ యూ. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఇస్ ఆడియన్స్ని క్రూలా భావించాలి. రీసెంట్గా అట్లా చేయని వాళ్ళందరూ దే ఆర్ రిగ్రెటింగ్ ఫిల్మ్ మేకర్స్. సో ఆడియన్స్ని క్రూగా భావించిన వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు.
సో వాళ్ళని క్రూగా భావించి వాళ్ళకు సరిపడ మార్కెట్ క్రియేట్ చేయాలి, ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి. ఆటోమేటిక్ వాళ్ళని మార్కెట్ అయిపోతారు. అక్కడ నుంచి నీకు ఐడియాస్ వస్తాయి బ్రో. నీ ప్రోడక్ట్ మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బయటికి తీసుకొస్తా అన్నంత ప్రేమ దాని మీదకి రావాలి. రాలేదనుకో నువ్వు చెయ్యవు మార్కెటింగ్. సో యు సీ, మార్కెటింగ్ ఈజ్ నాట్ జస్ట్ సమ్ మెకానికల్ థింగ్ యూ డూ అవుట్ దేర్ టు సెల్ అ వాటర్ బాటిల్ దట్ కీప్స్ వాటర్ అట్ టెంపరేచర్ 40 degrees కన్సిస్టెంట్లీ. అట్లుండదు. ఒక ప్రోడక్ట్ కాదు ఇది. ఎమోషన్స్. ఫిలిం అనేది ఒక ఎమోషన్. సో దాన్ని నువ్వు కరెక్ట్గా తీర్చిదిద్ది కరెక్ట్గా అందరికీ చేరుతుంది అన్న కాన్ఫిడెన్స్ నీకు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాన్ని బయటికి తీసుకొస్తావు. అంత బాగా చేయాలి దాన్ని. దట్ ఈస్ ద ఓన్లీ వే బ్రో. దెర్ ఈస్ నో అదర్ వే. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఐఎమ్ నాట్ గోనా లైక్ drill deeper into this. One question is how to create characters which create empathy and are interesting to watch. ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేసే క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ ఉంటారు. ఒక $1 billion కంపెనీ రన్ చేసే CEO ఒక బేసిక్ బస్తీలో ఉండే అమ్మాయితో ప్రేమలో పడి ఆమె కోసం ఒక నార్మల్ గైలాగా బిహేవ్ చేస్తే అదొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అవుతుంది. ఆ మూవీ పేరు గజనీ అవుతుంది. సో ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేసే క్యారెక్టర్స్ బికమ్ ఇంట్రెస్టింగ్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నువ్వు నన్ను ఏమన్నా నేను పడతా, కానీ కొంచెం సరిగ్గా తినరా నన్ను ఎవరన్నా అంటే నాకు షార్ట్ టెంపర్ వస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది, చంపేంత కోపం వస్తుంది. ఇప్పుడు వీడికి ఎందుకు ఇంత కోపం వస్తుంది? జస్ట్ మంచిగా తినరా అంటే వాని ట్రిగ్గర్ ఏంది నాకు అర్థం చేసుకోవాలని ఉంది. వీడి పట్ల నాకు ఎంపతి లేదు కానీ ఇంట్రెస్టింగ్ ఉన్నాడు. ఎంపతి ఎట్లయితుంది అంటే, అరే పాపం, అరే వాడిని తప్పు లేకుండా వాడిని శిక్షిస్తుర్రు, ఇట్లాంటివి ఎంపతి క్రియేట్ చేస్తుంది. లైక్ రాజ్య బహిష్కరణ ఆఫ్ బాహుబలి, దండాలయ్యా అన్నప్పుడు ఎంపతి క్రియేట్ అవుతుంది. వాడి తప్పు లేకుండా వాళ్ళ ఫాదర్ రూల్స్ రెగ్యులేషన్స్ వాడి విని 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 తలమాసిపోయినప్పుడు సిద్ధార్థ్ క్యారెక్టర్ మీద బొమ్మరిల్లులో ఎంపతి క్రియేట్ అవుతుంది. 2 things దట్ ఐ థింక్ క్రియేట్ ఎంపతి ఈజ్, ఫస్ట్లీ మనం క్యారెక్టర్కి అటాచ్ అవ్వాలి. ఎట్లా అవుతామంటే, ఒకటి వాని తప్పు లేకుండా వాడికి ఏదో ఒకటి జరగాలి. హీ ఈజ్ ద విక్టిమ్ ఆఫ్ సమ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వితౌట్ హిస్ ఫాల్ట్. అప్పుడు ఆటోమేటిక్లీ వాడు మనకు నచ్చుతాడు. ఓకే, రిలేటబుల్ ఫ్లాస్ లైక్ హార్ట్ బ్రేక్ అయ్యి ఏడుస్తుండు. అర్జున్ రెడ్డి ఈజ్ జస్ట్ గై హూస్ గాట్ హిస్ హార్ట్ బ్రోకెన్. వాడి తప్పు అంత లేదు, వాడికి క్యారెక్టర్ ఫ్లా ఉంది. వాడి తప్పు అంతా ఉందా లేదా డిబేటబుల్, కానీ వాడు బాధపడుతుండే. వాడి బాధతో మనం సింపతైజ్ అవుతాం, ఎంపతైజ్ అవుతాం. సో ఆటోమేటిక్. ఇంకోటి, యూ గాట్ టు ట్రస్ట్ దట్ పీపుల్ విల్, ఇఫ్ ద క్యారెక్టర్ ఫీల్స్ ఇట్, ద ఆడియన్స్ విల్ ఫీల్ ఇట్. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇంకోటి, టెస్ట్ చేయండి. నీకు ఇంపార్టెంట్ అండ్ నీకు క్రియేటివ్ అండ్ నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సరిపోదు, ఆడియన్స్ కూడా అనిపించాలి. సో టెస్ట్ స్క్రీనింగ్స్ చేసి చూడు. ఆల్సో ఏదైనా మంచి పని చేయాలి వాడు. లైక్ ఎట్లాంటి, హీ మే బీ అ బ్యాడ్ గై, హీ కుడ్ బీ అ హిట్ మ్యాన్, హీ కుడ్ బీ ద లీడర్ ఆఫ్ అ గ్యాంగ్ హూ కిల్స్ ఫార్ ప్రాఫిట్. బట్ వాడు అనాథాశ్రమాలకు వెళ్ళి దానాలు చేస్తాడు. హీఈస్ వెరీ కైండ్ టు యానిమల్స్. ఇట్లా ఏదో ఒక రిడీమింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఆర్ జస్ట్ దిస్ వన్ గర్ల్ ఈజ్ విల్లింగ్ టు డై జస్ట్ టు సేవ్ హర్, అండ్ ఆ కాజ్ వాడికి మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇట్లా ఏదో ఒక రిడీమింగ్ ఫ్యాక్టర్ పెట్టాలి అక్కడిక్కడ. సి, దీస్ ఆర్ థింగ్స్ యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్. ఫర్ వన్ ఎగ్జాంపుల్ నా మైండ్కి వస్తుంది, అర్జున్ రెడ్డిలో హీ కమ్స్ అక్రాస్ యాజ్ వెరీ బ్రాష్ అండ్ ర్యాష్, బట్ ఏ రోజైతే ఆమె అప్పర్ థోరాక్స్ ఇస్ టుడేస్ టాపిక్ అంటుందో, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నీకు తెలియకపోతే నీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకో. షీల్ సే టుడేస్ టాపిక్ ఈజ్ అప్పర్ థోరాక్స్ ఇన్ ద సాంగ్. తెలుసా తెలుసా నీకైనా పాటలో ఏమిటేమిటేమిటో అదే పాట. ఆ పాటలో అప్పర్ థోరాక్స్ అని ఆమె అంటుంది టుడేస్ టాపిక్. అప్పుడు హీ లెట్స్ హర్, లైక్ హీ సేస్, ఐ డోంట్ వాంట్ లైక్ టీచ్ యూ దిస్ టాపిక్ బికాజ్ ఇట్స్ సెన్సిటివ్. Simple nuances like that will make you like the character. Of course, later she also smiles to herself. Very important. You gotta look at movies where the characters are not black or white but grey and see how the filmmaker made them likable. Arjun Reddy is a great example. I love it. మీరు ఏమని అనుకోండి, ఐ లవ్ దట్ మూవీ. యూ మస్ట్ టోట్లీ స్టడీ ఇట్. ఇట్స్ అ బిగ్ హిట్. మీకు డబ్బులు వద్దు, రోడ్డు మీద పడి మీరు అడుక్క తింటారంటే మీ ఇష్టం. అర్జున్ రెడ్డి ఒక పెద్ద హిట్.
పైసలు సంపాదించడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. whether you agree with the politics of it or not is up to you, okay? But you gotta absolutely study a master, and Arjun Reddy is the work of a master. వినమ్రతతో ఒక మాస్టర్ వర్క్ని చదవండి, నేర్చుకోండి. నేను నేర్చుకున్నా, ఇంకా నేర్చుకుంటున్నా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో హౌ డు యూ మేక్ అ గ్రే క్యారెక్టర్ లైకబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ జస్ట్ షోయింగ్ అ లాట్ ఆఫ్ హిమ్ ఇస్ ఇనఫ్. వాడిని బాగా చూపిస్తే ఆటోమేటిక్లీ వాడితో అటాచ్ అయిపోతాం. స్టఫ్ లైక్ దాట్, జస్ట్ చెక్ ఇట్ అవుట్, మిక్స్ అండ్ మ్యాచ్. నీకు ఏ మూవీలో ఏదైనా క్యారెక్టర్ బాగా ఇంట్రెస్టింగ్ అండ్ అట్రాక్టివ్ అనిపించుంటే అది ఎందుకు అనిపించింది అని కొన్ని రీజన్స్ రాయి, అనాలిసిస్ చెయ్యి, ఓకే? అండ్ వన్ క్వశ్చన్ హియర్ ఇస్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు టేక్ కేర్ ఆఫ్, వాట్ ఆల్ టు టేక్ కేర్ ఆఫ్ బిఫోర్ స్టార్టింగ్ అ షార్ట్ ఫిలిం ఆర్ అ ఫీచర్ ఫిలిం? బ్రో, అట్లాంటి క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఐ వుడ్ సే హ్యావ్ అ బేసిక్ సినాప్సిస్ అండ్ గెట్ టు షూట్ మామా. జస్ట్ గెట్ టు షూట్. యు ఆర్ నెవర్ గోనా బీ ప్రిపేర్డ్ ఇనఫ్. ఈ వరల్డ్లో ఏ ఫిల్మ్ మేకర్ డజంట్ ఫీల్ ప్రిపేర్డ్ ఇనఫ్, ఎంత బడ్జెట్ ఇచ్చినా. సో బెస్ట్ థింగ్ ఇస్ జస్ట్ గో హెడ్ అండ్ షూట్ మామా. ప్లీజ్ మామా, అదే నేను ఆన్సర్ పూర్తిగా ఇవ్వను మామా, ప్లీజ్. నువ్వు ఏదైతే ఏ విషయానికైతే భయపడుతున్నావో దానికి విరుగుడు మందు లేదు. రక్తపింజర్ రాయ్ వచ్చి బుసుగొట్టి కాటేస్తుంది రాయ్ కి విరుగుడు మందు ఉందేమో. ఆర్ఆర్ఆర్ సినిమాలో కాటేసిన ఆ పాముకి విరుగుడు మందు ఉందేమో. భయానికి విరుగుడు మందు లేదు. భయానికి యాక్షన్ ఒక్కటే విరుగుడు మందు. సో లేదా చెయ్యకు. నీకు ఆ భయాన్ని ఫేస్ చేయాలని లేకపోతే నువ్వు అసలు చెయ్యకురా భయ్. సో అప్పుడు అట్లీస్ట్ పీస్ఫుల్ ఉంటావు కదా. నాకు చెయ్యాలని లేదు ఫిలిం, పీస్ఫుల్ ఉంటుంది నీ బ్రెయిన్. చెయ్యాలని ఉంది కానీ భయం ఉంది, అక్కడ బతకొద్దు. ఇది నాట్ జస్ట్ ఫిలిం మేకింగ్, దేంట్లోనైనా నీకు భయం ఉంది, టైం వేస్ట్ అవుతుందేమో, నా లైఫ్ వేస్ట్ అవుతుందేమో, మంచిగా రాదేమో, ఇట్లా లక్షలు కోట్లు విష్ణు సహస్రనామం లెక్క వెయ్యిన్నర ఎక్స్క్యూజ్లు వస్తున్నాయి అంటే చెయ్యకు నువ్వు. ఆ భయం పడొద్దు. 1000 కాదు 1,000,000 వస్తాయి. నాకు ఇయాలటికి వస్తున్నాయి, అయినా యాక్షన్ తీసుకోవాలి, అవన్నిటిని ఫేస్ చేయాలి. సో దెర్ ఈజ్ నో ప్రికాషన్ యూ కెన్ టేక్ బిఫోర్ షూటింగ్ అ షార్ట్ ఫిలిం అండ్ ఫీచర్ ఫిలిం. దట్ సెట్ ప్రీ ప్రొడక్షన్ అని ఒకటి ఉంటుంది. స్క్రీన్ ప్లే రాయాలి. ఆ స్క్రీన్ ప్లే రాసినాక దాన్ని బ్రేక్ డౌన్ చేసి దానికి కావాల్సిన లొకేషన్స్ సెలెక్ట్ చేయాలి. నువ్వు ఆ లొకేషన్ సెలెక్ట్ చేసినాక ఏమవుతుందంటే ఆ లొకేషన్స్ నా దగ్గర లేవని ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటావు. అప్పుడు నీ దగ్గర ఉన్న లొకేషన్స్తో ఆ స్క్రీన్ ప్లేని రీరైట్ చేయాలి. అప్పుడు నాకు ఇట్లాంటి క్యారెక్టర్స్ దొరకలేరు, అట్లాంటి యాక్టర్స్ దొరకలేదు అని మళ్ళీ ఏడుస్తావు. అప్పుడు నీ దగ్గర ఉన్న క్యారెక్టర్స్తో మళ్ళీ రీరైట్ చేయాలి. అప్పుడు అందరు నెగిటివిటీతో వస్తారు, డౌట్లతో నేను బొంబార్డ్ చేస్తారు. అప్పుడు నువ్వు మళ్ళీ ఆగిపోతావు, అబ్బా ఎలా అని భయపడతావు. అప్పుడు నువ్వు మళ్ళీ గివప్ ఇస్తావు. ఇవన్నీ దాటి నువ్వు ముందుకు వెళ్ళినావు అంటే ఫీచర్ ఫిల్మ్ మేకర్ అవుతావు. అక్కడ నుంచి నీకు పెద్ద ఆస్కర్ వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఊరికే కాంప్లికేట్ చేయకు, స్టార్ట్ చేసేయంట. ఇచ్చిన బేసిక్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసినా, ఏమైనా మిస్ చేసి ఉంటే మన్నించండి. వేరేవి ఏమున్నా నేను ఐఎమ్ విల్లింగ్ టు కొలాబరేట్ ఆఫ్టర్ ద ఫిలిం మాత్రమే. ఇప్పుడైతే నేను ఫిలిం వస్తుంది, నాకు సోర్ థ్రోట్ ఉంది, ఐఎమ్ లుకింగ్ టు రికవర్ క్విక్లీ. ఐఎమ్ వెరీ గ్లాడ్ యూ గైజ్ ఆర్ గివింగ్ మీ పర్పస్. కొద్దిగా హార్ష్గా మాట్లాడితే మన్నించండి, తప్పలేదు నాకు. మీ మంచికే, ఐఎమ్ వెరీ ష్యూర్, మీ మంచికే, 100% ష్యూర్. నేను ఇదేదో ఈగో నుంచి మాట్లాడతలేను. మీరు నన్ను క్వశ్చన్ అడిగేది నా నుంచి ఒక ఆనెస్ట్ ఆన్సర్ కోసం. ఇదే నా ఆనెస్ట్ ఆన్సర్. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే మీరు నచ్చినా మెచ్చినా మెచ్చకుండా నచ్చినా నేను మాత్రం మాట్లాడతాను రోయ్. దాని తర్వాత నాకు గుర్తులేదు లిరిక్స్, బట్ దిస్ ఈస్ ద హార్ష్ ట్రూత్. This is how I talk, this is how I engage, and this is how I've made it. And my results are there for you guys to see. You can have your own way. Please, I highly encourage you to not listen to me and have your own way. అండ్ మీరు కొత్త వే మనకు అనుకుంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. ఇంకేమన్నా మీకు అడగాలని ఉంది, నా ట్రూత్ తెలుసుకోవాలని ఉంది అంటే అడగండి, ఓకే? One more thing about precautions before you shoot a film is try to see if you can do some storyboarding and pre-visualization. నీకు ఒకవేళ తీరికుంటే, స్కెచింగ్ వస్తే, నేనేమంటా అవన్నీ పెట్టుకోకు, డైరెక్ట్ షూట్ చేయంట. డైరెక్ట్ షూట్ చేస్తే ఏంటంటే నీకు ఏమేమి లోపాలు ఉన్నాయని నీకు తెలుస్తుంది బ్రో. ఒక డయాగ్నాస్టిక్ టెస్ట్ అవుతుంది, అది డైరెక్ట్ షూట్ చేసేసేయాలి. డయాగ్నాస్టిక్ టెస్ట్ అవుతుంది, నీ లోపాలు నీకు తెలుస్తాయి.
నువ్వు నీ లోపాలు ముందే నువ్వు పసిగట్టి నాకు ఇది ఉందా అది ఉందా ఎయిడ్స్ ఉందా లివర్ క్యాన్సర్ ఉందా లేకపోతే నాకు మయోపియా ఉందా హైపరోపియా ఉందా అదందా ఇది ఉందా ఇవన్నీ నువ్వు ఊరికే ఓవర్ థింకింగ్ చెయ్యొద్దు. జస్ట్ గెట్ ఇన్ టు యాక్షన్ అండ్ యాక్షన్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్ యూ వేర్ యు ఆర్ ల్యాకింగ్ అండ్ దెన్ యూ కెన్ టేక్ అ డిసిషన్ నీకు ఇది చెయ్యాలని ఉందా లేదా అని. యా, యాక్షన్ ఈజ్ ద ఫైనెస్ట్ ఫార్మ్ ఆఫ్ knowing where you stand and learning things. So just take action, guys. And right now the first step of action is you can subscribe to this channel and comment what you want to learn about. Love you guys. I look forward to learning more with this community. I want to see you guys start more films and be powerful in your strength and energy. Love you guys. See you around soon.